హలో అందరికీ. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్ తర్వాత నేను ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. ఫుల్ డే వ్లాగ్. సో స్టార్టింగ్ మంచిగా కలర్ఫుల్గా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి చూసారా. నేనైతే ఇది ముందు రోజు ఈవినింగ్ షూట్ చేసిన బిట్ అనమాట. సో ముందు రోజు ఈవినింగే పూజకు కావాల్సిన ఫ్లవర్స్ అవన్నీ తీసుకుందామని ఫ్లవర్ మార్కెట్కి అయితే వచ్చాను. పూజలు పండగలు అనేసరికి ఫస్ట్ అన్నిటికన్నా కాస్ట్లీ అయిపోయింది పువ్వులే అనమాట. చాలా కాస్ట్ అయిపోయాయి. సో ముందు రోజే అవన్నీ నేను తీసేసుకున్నాను అనమాట. పూజకు కావాల్సినవి అవన్నీ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. సో ఇంకా ఈరోజు యాక్చువల్లీ ఈ వీడియో ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు షూట్ చేసిన వీడియో అనమాట. మాకు నోములు ఉంటాయి కార్తీక మాసంలో. సో ఆ నోములకి షూట్ చేసిన వీడియో ఇది. అదేదో అంటారు కదా, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగాయి అన్నట్టు అప్పుడెప్పుడో వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇలాంటి ఆనిమత్యాలు నా దగ్గర ఇంకా చాలానే ఉన్నాయి. అంటే కొంచెం పనులు మూలన వీడియోస్ లేట్ అయినాయి. దాంతోపాటు కొంచెం బద్ధకం కూడా వచ్చిందనమాట. సో అందుకని ఎడిటింగ్ అదంతా కొంచెం లేట్ అయిందనమాట. సో కట్ చేస్తే ఇక్కడ నేను కర్రీ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను మా వారు ఉపవాసం ఉంటాము. సో పిల్లలు ఉండలేరు కదా, అందుకని వాళ్ళైతే ఫుడ్ తినేస్తారు. సో అందుకని వాళ్ళ కోసం నేను ఆలు కర్రీ చేస్తున్నాను. అదైతే నాకు ఈజీగా ఉంటుంది చేయడానికి. పిల్లలు కూడా ఇంకా ఆలు కర్రీ అనేసరికి చక్కగా తినేస్తారు అనమాట. సో అందుకని సింపుల్గా బంగాళదుంప కర్రీ ఇంకా రసం పెట్టేసి కొంచెం పక్కన పెట్టేస్తే ఇంకా పిల్లలది ఒక టెన్షన్ అయిపోతుంది. నిదానంగా పూజకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత దేవుడికి ప్రసాదం అవన్నీ స్లోగా చేసుకోవచ్చు అన్న ఐడియాతో ఫస్ట్ ఈ విధంగా ఆలు కర్రీ ఇంకా రసం చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా పూజ విషయానికి వస్తే ఏంటంటే ప్రసాదాలు ఎక్కువ ఏమి చేయమన్నమాట నోములకి. ఎందుకంటే మేము అందరం ఉపవాసం కాబట్టి రైస్ ఐటెం కూడా ప్రసాదంగా ఏం పెట్టమన్నమాట మేము. అంటే లైక్ పులిహార పరవన్నం పెడతారు కదా, అట్లాంటివి ఏం పెట్టము. ఓన్లీ పూర్ణాలే పెడతాము. ఆ పూర్ణాలు కూడా ఏంటంటే పెసర పూర్ణాలు పెడతామన్నమాట. పెసలతో చేస్తాము. సో దానికోసం ఫస్ట్ పెసలు మనం చక్కగా వేపుకోవాలన్నమాట. ఏమి ఆయిల్ గట్రా ఏమి వేయకుండా చక్కగా డ్రైగా వేపుకోవాలి. మంచిగా స్మెల్ వస్తాయి. అంతవరకు వేపుకొని దాని తర్వాత ఆ పెసల్ని కుక్కర్లో పెట్టుకొని ఒక గ్లాస్ పెసలు వేసుకుంటే 2 glasses ఆఫ్ వాటర్, అలా డబల్ ది క్వాంటిటీలో వాటర్ వేసుకొని పెసలు ఉడికిపోయేదాకా మంచిగా కుక్ చేసుకోవాలి. అంటే ఒక 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మీకు కుక్కర్ ఓపెన్ చేశాను ఇప్పుడే నేను. సో చూసినట్లయితే మీకు పెసలు ఆల్రెడీ చక్కగా కుక్ అయిపోయాయి. మనకి మ్యాష్ చేస్తే మెత్తగా అయిపోవాలన్నమాట. సో దాని తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పెసలు తీసుకున్నామో అదే గ్లాస్తో అదే క్వాంటిటీతో ఆ బెల్లం కూడా తీసుకొని ఆ బెల్లం ఈ పెసల్లో వేసేసి స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకుంటే ఇంకా ఆ వేడికి బెల్లం కూడా స్లోగా కరుగుతూ పెసల్లో కలుస్తూ వస్తుంది అనమాట. స్వీట్ కొంచెం ఎక్కువ తిందాం అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు. లేదు మేము స్వీట్ కొంచెం తక్కువ తింటాం అనుకునే వాళ్ళు ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చు అనమాట. కరెక్ట్ మెజర్మెంట్ అయితే మాత్రం మనం ఏ కప్తో పెసలు తీసుకుంటే అదే కప్తో బెల్లం తీసుకోవాలి. అది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మనకి ఆల్మోస్ట్ బెల్లం మొత్తం చక్కగా కరిగిపోతుంది. సో ఇక్కడే కొంచెం టైం పడుతుంది అనమాట. అక్కడే నుంచొని మనం కుక్ చేసుకోవాలి. వదిలేసి పక్కకు వచ్చేసామా అడుగు పట్టేస్తుంది. సో అక్కడే ఉండి బెల్లం మొత్తం కరిగిపోయి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి మంచిగా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అక్కడే ఉండి మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కడ కూడా బెల్లం గెడ్డల్లా ఉండకూడదు. అలా ఉంటే మళ్ళీ మనకి పూర్ణాలు వేసేటప్పుడు ఆయిల్ ఖరాబ్ అవుతుంది. సో మొత్తం బెల్లం అంతా కరిగిపోయి మొత్తం ఇంకిపోయి ఈ విధంగా టైట్గా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి తీసేసుకొని చక్కగా చల్లారి పెట్టుకొని మనకి ఏ సైజ్ పూర్ణాలు కావాలో ఆ సైజులో చక్కగా ఇలాగా బాల్స్లా చేసేసి పెట్టేసుకొని పూర్ణాలు వేసేసుకోవడమే. యాక్చువల్లీ నేనైతే అస్సలు పెద్ద ఎక్స్పర్ట్ని కాదనమాట పూర్ణాల్లో. నేను జస్ట్ ఒక 3 years ముందు అట్లా నేర్చుకున్నాను అంతే. ఇంకా షేప్స్ కూడా మనకేమంత పర్ఫెక్ట్గా రావు. తోకలు అట్లా వచ్చాయి. స్టార్టింగ్లో మరీ ఘోరంగా వచ్చేవి. ఇప్పుడైతే పర్లేదు, ఓకే నాట్ బ్యాడ్, బాగానే వేస్తున్నా నాకే అనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి పూర్ణాలు అయితే స్టార్ట్ చేసేసాను. పర్వాలేదు, బాగానే చేశాను అనిపించింది. కానీ ఫైనల్లీ
ఎండ్ ఆఫ్ ది డే అంటే ఉపవాసం అంతా అయిపోయిన తర్వాత పూర్ణాలు తింటాం కదా, టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది తెలుసా. అంటే లాస్ట్ టైం మీద ఇంకా చాలా అసలు పర్ఫెక్ట్ ఎక్స్పెక్ట్ అయిపోయాను అన్నంత బాగా టేస్ట్ అయితే వచ్చింది అనమాట. అన్నీ చాలా బాగా సరిపోయాయి, టేస్ట్ నిజంగా చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత నేను అనుకున్నాను మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దామని, కానీ ఆల్రెడీ మనకు కొంచెం బద్ధకం కాబట్టి అనుకుంటాం అంతే, చేయమన్నమాట. అది అలా ఉండిపోయింది, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మరీ భారీ భారీ తోకలు కూడా ఏం లేవు, పర్లేదు, కొంచెం బాగానే వేసాను ఈసారి. సో మొత్తానికి ఆ పూర్ణాలు మొత్తం కంప్లీట్ చేస్తాను అనమాట. మరీ బల్క్గా ఏం చేసుకోలేదు, ఎందుకంటే నేను మా వారు 2 పిల్లలు అంతే కదా, ఇక్కడ లోకల్లో ఇంకా పంచడానికి మా రిలేటివ్స్ అట్లా కూడా అంతా ఎవరు ఏమి ఉండరు, అందుకనే చాలా సింపుల్గా చేసుకున్నాం అనమాట. ఇంకా దాని తర్వాత కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ పూజకు కావాల్సినవి ప్రసాదాలకు పెట్టడానికి ఫ్రూట్స్ అవన్నీ కడిగేసుకొని పెట్టేసుకొని దేవుడి మందిరం కూడా చక్కగా మామిడాకులు పూలదండలతో సెట్ చేసుకున్నాం అనమాట. మామిడి తోరణాలు అయితే మా వారితో కట్టించాను, బాగా కట్టారు కదా. సో దాని తర్వాత ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి ఫస్ట్ టెంపుల్కి అయితే వచ్చాం అనమాట. ఎందుకంటే మాకు ఫస్ట్ టెంపుల్లో అది 365 ఒత్తులు వెలిగిస్తారు కదా, అది వెలిగించాలి. ఆ టెంపుల్లో పూజ అయిన తర్వాత ఇంటికి వచ్చి నెక్స్ట్ పూజ చేసుకొని చంద్రుడిని చూసి అదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. సో అప్పటి వరకు ఏం తినకూడదు. సో అందుకని ఇంకా లేట్ అయితే ఉండలేమో అని చెప్పి మరీ ఎర్లీగా ఒక 5 o'clock అలాగే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. పర్వాలేదు, నేను వచ్చేటప్పటికి ఇంకా చాలా మంది కూడా ఉన్నారులేండి టెంపుల్లో. సో మొత్తానికి నిదానంగా టెంపుల్లో కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసేసాము. చాలా మంకీస్ అయితే ఉన్నాయన్నమాట ఆ టెంపుల్లో. మా పక్కన వాళ్ళదైతే పాపం అట్టిపళ్ళు సెట్ ఎత్తుకెళ్ళిపోయాయి. సో మొత్తానికి టెంపుల్లో చక్కగా పూజ చేసుకొని దేవుడిని అయితే దర్శనం చేసుకున్నాము. నాకైతే ఇయర్ మొత్తంలో బాగా ఇష్టమైన మంత్ ఏదైనా ఉందంటే నవంబరే అనమాట. కార్తీక మాసం నా ఫేవరెట్ మాసం. ఇంకా నా బర్త్డే కూడా నవంబర్లోనే, ఎందుకో తెలియదు కానీ ఇయర్ మొత్తంలో ఉన్నదానికన్నా నవంబర్లో ఎక్కువ డివోషనల్గా ఉంటాను. సో మొత్తం మా పూజ అయిపోయింది. 365 ఒత్తులు వెలిగించేసి దేవుడికి చేసిన పూర్ణాలు అవి నైవేద్యంగా పెట్టేశాము. దాని తర్వాత టెంపుల్లోకి వచ్చి దర్శనం కూడా చేసుకున్నాం అనమాట. ఆ రోజు టెంపుల్లో ఏంటంటే చాలా వేరే వేరే పూజలు కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాకపోతే మేము ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి కాబట్టి నేను వాటి అన్నిటికీ ఉండలేదు, సింపుల్గా దర్శనం చేసుకొని రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు కట్ చేస్తే ఇంట్లో పూజ అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి పీట మీద పెట్టుకొని మొత్తం అంతా నీట్గా డెకరేట్ చేసుకొని టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాతే మనము కింద దేవుణ్ణి పీట మీద పెడతాం కదా, అదంతా సెట్ చేసుకోవాలన్నమాట. ముందుగా సెట్ చేయకూడదు, జస్ట్ పైన దేవుడి మందిరం వరకు ముందే నేను సెట్ చేసి పెట్టుకున్నాను. సో కింద పీఠం మాత్రం టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి ఒక 6 అయింది. ఇంకా ఆ తర్వాత మొత్తం అంతా సెట్ చేసుకునేసరికి ఒక 7 o'clock అట్లా అయిందనమాట. ఇంకా దాని తర్వాత ప్రశాంతంగా పూజ అది చేసుకొని కథ చదువుకోవాలి కదా కంపల్సరీ, ఆ కథ ఇంకా దేవుడికి సంబంధించిన కొన్ని అన్ని చక్కగా చదువుకొని శుభ్రంగా అయితే పూజ చేసుకున్నాము. ప్రతి ఇయర్ కంపల్సరీ మేము పౌర్ణమి రోజు ఈ పూజ అయితే చేస్తాం అనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఫైనల్లీ నా పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట. ఇది నా పౌర్ణమి రోజు పూజ. ఎలా ఉంది, బాగుందా? నచ్చితే కామెంట్ చేయండి. దాంతోపాటు ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టి చంద్రుడిని చూసి దాని తర్వాత నేను మా హస్బెండ్ తోరణాలు కట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఫైనల్లీ ఇప్పుడు టైం టు ఈట్ అనమాట. మార్నింగ్ నుంచి చేస్తున్న ఉపవాసానికి ఇప్పుడు విముక్తి అనమాట. పూర్ణం అయితే తినేసి కంప్లీట్ చేసేసాను. టేస్ట్ అయితే స్టార్టింగ్లో చెప్పాను కదా, సూపర్ వచ్చింది. సో మళ్ళీ మరొక వీడియోలో మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.